టెస్టింగ్. సో ఈ స్టాటిస్టికల్స్లో టెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. దాన్నే మనం ఇక్కడ హైపోథసిస్ టెస్టింగ్ అంటాం. ఈ టెస్టింగ్ టెక్నిక్స్లో వచ్చేసి ఒక శాంపిల్ డేటాని తీసుకొని మనం టెస్ట్ చేస్తాం అన్నమాట. ఆ టెస్ట్ చేసినప్పుడు శాంపిల్ డేటాని తీసుకొని టెస్ట్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయొచ్చు, మరికొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేయొచ్చు. సో యాక్సెప్టెన్సీ ఎప్పుడు చేయాలి, రిజెక్ట్ ఎప్పుడు చేయాలి, వాట్ ఆర్ ద టెస్టింగ్ టెక్నిక్స్ ఏంటి అనేది ఈరోజు టాపిక్లో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా హైపోథసిస్ టెస్టింగ్తో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ యూనిట్లో మనం కవర్ చేస్తాము. అలాగే ఎనోవా టెక్నిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ హైపోథసిస్ టెస్టింగ్లోనే మనం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డెఫినేషన్? హైపోథసిస్ టెస్టింగ్ అంటే ఏంటి? ఏ స్టాటిస్టికల్ హైపోథసిస్ ఈజ్ అన్ అజ్యూమ్షన్ అబౌట్ ఏ పాపులేషన్ విచ్ మే ఆర్ మే నాట్ బీ ట్రూ. మనం ఏదైనా ఒక శాంపిల్ డేటాను మనం తీసుకొని మనం దాన్ని అజ్యూమ్ చేస్తాం అన్నమాట. సో ఆ అజ్యూమ్ చేసిన డేటా అనేది మేబీ ఆర్ మే నాట్ బీ ట్రూ, ట్రూ అవ్వచ్చు, ట్రూ కాకపోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే టెస్టింగ్ చేస్తాం. హైపోథసిస్ టెస్టింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఫార్మల్ ప్రొసీజర్స్ యూజ్డ్ బై స్టాటిస్టిషియన్స్ టు ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ స్టాటిస్టికల్ హైపోథసిస్. సో ఇక్కడ ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వీటి మీద వాళ్ళు శాంపిల్ డేటా అనేది తీసుకుంటారండి. ఆ శాంపిల్ డేటాని తీసుకొని హైపోథసిస్ టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ చేసినప్పుడు వెదర్ ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్ట్ అనేది స్పెసిఫై చేస్తుంది అన్నమాట. సో స్టాటిస్టికల్లీ హైపోథసిస్ ఆర్ బేసికలీ 2 types అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నల్ హైపోథసిస్ అంటాం. నల్ హైపోథసిస్ అంటాం. దీన్ని డినోటెడ్ బై H0గా డిఫైన్ చేస్తాము. రిప్రజెంట్స్ ఏ హైపోథసిస్ ఏ ఛాన్స్ బేసిస్. సో నల్ హైపోథసిస్ ఎప్పుడు చెప్తామంటే, సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అంటే టెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయడానికి అన్నట్లుగా మనం ఈ నల్ హైపోథసిస్ అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసి రిప్రజెంట్ ఏ హైపోథసిస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ నాన్ ర్యాండమ్ కాజ్. సో దీన్ని మనం ఇక్కడ వచ్చేసి మేబీ రాంగ్ అవ్వచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేస్తే దాన్ని మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బేసికల్గా ఒక డేటాని అజ్యూమ్ చేసుకుంటాం. అజ్యూమ్ చేసుకొని ఆ డేటాని మనం ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు వెదర్ ఇది యాక్సెప్టా రిజెక్టా అనేది స్టాటిస్టిషియన్స్ ఎక్కువగా దీన్ని హైపోథసిస్ అనేది టెస్ట్ అనేది చేస్తుంటారండి. నల్ హైపోథసిస్ అనేది జనరల్లీ ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ అని. అలాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ టెస్ట్ అనేది ఎప్పుడు కూడా నాన్ ర్యాండమ్ కాజెస్ అంటే టెస్ట్ అనేది రిజెక్ట్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అనేది యూజ్ చేస్తారు. అలాగే స్టాటిస్టికల్ హైపోథసిస్ దీంట్లో ఉన్న రకాలేంటి? ఏ స్టాటిస్టికల్ హైపోథసిస్ ఈజ్ సమ్ స్టేట్మెంట్ అసర్షన్ అబౌట్ ఏ పాపులేషన్ ఆర్ ఈక్వలెంట్ అబౌట్ ద probability distribution categorizing a population which we want to verify on the basis of information available from sample. సో ఒక శాంపిల్ డేటా తీసుకొని దాంట్లో ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు అవకాశం ఉంది ఏంటి అనేది దీంట్లో మనం ఇక్కడ టెస్ట్ చేస్తాం అనమాట. ఇఫ్ ద స్టాటిస్టికల్ హైపోథసిస్ స్పెసిఫైస్ ద పాపులేషన్ కంప్లీట్లీ దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ సింపుల్ హైపోథసిస్ అంటాం. సో సర్టెన్ నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ద్వారా లేదా సర్టెన్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ డేటా తీసుకొని మనం అనలైజ్ చేసుకున్నట్లయితే దాన్ని సింపుల్ హైపోథసిస్ అంటాం. అదర్వైజ్ కాంపోజిట్ స్టాటిస్టికల్ హైపోథసిస్ అంటాం. సో ఇక్కడ వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే హియర్ పాపులేషన్ మీన్స్ శాంపిల్ డేటా. ఈ శాంపిల్ డేటాను తీసుకొని మనం ఎంతవరకు అజ్యూమ్ చేసుకొని ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంది ఏంటనేది చెక్ చేసుకొని దాన్ని హైపోథసిస్ టెస్ట్ చేసుకుంటాం. సర్టెన్ నెంబర్ ఆఫ్ సైజ్తో కనుక మనం శాంపిల్ డేటాను తీసుకొని కనుక ప్రాసెస్ చేసుకున్నట్లయితే దాన్ని వచ్చేసి సింపుల్ హైపోథసిస్ అంటాం. అలా కాకుండా వాల్యూమ్ ఆఫ్ డేటా లేకపోతే అన్లిమిటెడ్ డేటాను తీసుకొని మనం ప్రాసెస్ చేసుకున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ
కాంపోజిట్ స్టాటిస్టికల్ హైపోథసిస్గా మనం చెప్తాం అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్ హైపోథసిస్ గురించి ఇంకొకసారి చూద్దాం. ఇఫ్ ద స్టాటిస్టికల్ హైపోథసిస్ స్పెసిఫైస్ ది పాపులేషన్ కంప్లీట్లీ దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఏ సింపుల్ స్టాటిస్టికల్ హైపోథసిస్. సో ఇక్కడ వచ్చేపాటికి ఏం చెప్తున్నాడు అంటే పాపులేషన్ అనేది కంప్లీట్గా తీసుకొని అంటే కంప్లీట్ శాంపిల్ డేటాను తీసుకొని మనం హైపోథసిస్ చేస్తున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ సింపుల్ హైపోథసిస్ అంటున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x1 x, x2 అండ్ సో ఆన్ xn అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది n ఎలిమెంట్స్ వరకు మీరు తీసుకోవచ్చు. ఈజ్ ఎ ర్యాండమ్ శాంపిల్ ఆఫ్ సైజ్ n. సో n సైజ్ వరకు మనం తీసుకొని ఆ శాంపిల్ డేటాను తీసుకొని వాటిని మనం ఏ నార్మల్ పాపులేషన్ విత్ మీన్ and then hypothesis is called as a simple hypothesis. So normal population with mean calculate చేసుకొని అంటే నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనం కనుక ప్రాసెస్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ as the simple hypothesis అంటాం. అంటే ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక సైజ్ ఆఫ్ n సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ n సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం తీసుకొని హైపోథసిస్ కనుక చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ as simple hypothesis అన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోజిట్ హైపోథసిస్. సో దీనికి ఏం లిమిటేషన్స్ ఉండవండి. గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉండొచ్చు. వాటిని కనుక మనం ప్రాబిలిటీని కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఉపయోగించే టెక్నిక్నే కాంపోజిట్ హైపోథసిస్ అంటాం. ద కాంపోజిట్ స్టాటిస్టికల్ హైపోథసిస్ మే బి ఫ్రీక్వెంట్లీ డిఫైన్డ్ యాజ్ ఏ స్టాటిస్టికల్ హైపోథసిస్ విచ్ ఈజ్ నాట్ సింపుల్. ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటారంటండి కాంపోజిట్ హైపోథసిస్ అనేది. కంపారిటివ్లీ సింపుల్ హైపోథసిస్తో పోల్చుకుంటే కాంపోజిట్ హైపోథసిస్ అనేది లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ సాటిస్ఫాక్టరీ అండ్ ఇన్ ప్రాక్టీస్ ద ఎక్స్ప్రెషన్ యూజువల్లీ రిఫర్స్ టు హైపోథసిస్ విచ్ హ్యాస్ బీన్ కంపోజ్డ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ సింపుల్ హైపోథసిస్. గ్రూప్ ఆఫ్ సింపుల్ హైపోథసిస్. సో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని అలాగే అన్లిమిటెడ్ సైజ్ ఆఫ్ డేటాని అలాగే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని తీసుకొని మనం హైపోథసిస్ టెస్టింగ్ అనేది చేస్తాం. అలా చేయడానికి మనం ఏమంటామంటే కాంపోజిట్ హైపోథసిస్ అన్నాం. ఏ హైపోథసిస్ విచ్ డస్ నాట్ స్పెసిఫిక్ కంప్లీట్లీ ఆర్ పారామీటర్ ఇఫ్ ఏ పాపులేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ కాంపోజిట్ విత్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ వచ్చేసి ఎంత సైజు ఏంటి అనేది డస్ నాట్ స్పెసిఫిక్ కంప్లీట్లీ సైజ్ ఆఫ్ ది పారామీటర్స్ ఎన్ని ఇస్తున్నాము ఏంటి అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయము. స్పెసిఫై చేయకుండా మనం యూజ్ చేసుకునే దాన్ని మనం ఏమంటామంట కాంపోజిట్ హైపోథసిస్ అంటాం. సింపుల్ హైపోథసిస్లో n సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని మనం హైపోథసిస్ టెస్ట్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ సింపుల్ హైపోథసిస్ అంటాం. అలాగే కాంపోజిట్ హైపోథసిస్ వచ్చేపాటికి గ్రూప్ ఆఫ్ ఐటమ్స్. సో ఇక్కడ వచ్చేసి గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ సింపుల్ హైపోథసిస్ ఐటమ్స్ని తీసుకొని మనం ప్రాసెస్ చేయటాన్ని మనం ఇక్కడ కాంపోజిట్ హైపోథసిస్ అంటాం. ఇది లిటిల్ బిట్ కాంప్లికేటెడ్గా ఉంటుంది బట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే హైపోథసిస్ టెస్ట్ అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సింపుల్ హైపోథసిస్ అండ్ నల్ కాంపోజిట్ హైపోథసిస్ అండి. ద నెక్స్ట్ వన్ ఈజ్ నల్ హైపోథసిస్. ద స్టాటిస్టికల్ హైపోథసిస్ ఈజ్ టెస్టెడ్ అండర్ అజంప్షన్స్ that is true is known as null hypothesis. వెరీ క్లియర్గా ఇచ్చారండి. మనం అజ్యూమ్ చేసుకున్న శాంపిల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ట్రూ అయితే ప్రాసెస్ చేస్తే టెస్ట్ చేస్తే అది ట్రూ కనుక అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నల్ హైపోథసిస్ అంటాము. ద స్టాటిస్టికల్ హైపోథసిస్ ఈజ్ టెస్టెడ్ అండర్ అజ్యూమ్షన్ దట్ ఇట్ ఈస్ ట్రూ. అంటే మనం అజ్యూమ్ చేసుకున్న డేటా ఒరిజినల్ డేటా కనుక ఈక్వల్ అయినట్లయితే దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నల్ హైపోథసిస్ అంటే అజ్యూమ్ చేసుకున్న డేటా ప్రాసెస్ చేసిన డేటా కంపేర్ చేసుకున్నట్లయితే ద టెస్ట్ ఈజ్ ట్రూ అంటే యాక్సెప్టబుల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నల్ హైపోథసిస్ అంటాం. సో దాన్ని మనకి ఇక్కడ వచ్చేసి H0గా మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ జనరల్లీ టెస్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ శాంపిల్ అబ్జర్వేషన్ అండ్ సాటిస్ఫాక్షన్. సో శాంపిల్ డేటాని మనం తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేసుకొని ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆర్ ట్రూ అనమాట. ద నల్ హైపోథసిస్ ఈజ్ డినోటెడ్ బై H0తో మనం ఇక్కడ డినోట్ చేస్తాము.
one starts with a test of significance that there is no difference, then arrives to a division to accept or reject the null hypothesis. మీరు తీసుకున్నది accept reject, so there is no differences at all is known as null hypothesis. If rejection implies the differences to be statistically significant and the accepting implies that difference due to functional fluctuation of sampling due to chance of sampling. So true అయితే ట్రూ సాంప్లింగ్ స్టేట్మెంట్ చెప్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్గా నల్ హైపోథసిస్ అనేది మనం అజ్యూమ్ చేసుకున్న డేటా కానీ ట్రూ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నల్ హైపోథసిస్ అంటాం. అజ్యూమ్ చేసుకునే డేటా, ఒరిజినల్గా మనం ప్రాసెస్ చేస్తున్న డేటా రెండు కూడా ట్రూ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నల్ హైపోథసిస్. దిస్ ఈస్ డినోటెడ్ బై H0. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. అంటే ఏంటి, ఇందాకేమో కండిషన్ అనేది ట్రూ అంటే అజ్యూమ్షన్ టెస్ట్ ఈజ్ ట్రూ అయితే నల్ హైపోథసిస్, కాకపోతే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటాం. An hypothesis which is complementary to the null hypothesis is known as alternative hypothesis. Null hypothesis కాకపోతే that is called as remaining one is alternative hypothesis అంట. It is usually denoted by H1. Alternative hypothesis మనం ఎలా డినోట్ చేస్తామంట, H1 తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, if we want to test the null hypothesis that the population has specifies mean say then the ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఒకవేళ నల్ హైపోథసిస్ కాదు అని అనుకున్నట్లయితే దెన్ ఆటోమేటికల్లీ మూవ్స్ టు ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటాం. సో ఇక్కడ హైపోథసిస్ టెస్ట్ అనేది ఎప్పుడూ కూడా ఒక డేటాను మనం అజ్యూమ్ చేసుకొని టెస్ట్ చేసుకున్నప్పుడు యాక్సెప్టెన్సా ఆర్ రిజెక్ట్ అనేది మనం ఇక్కడ చెప్తాం. యాక్సెప్టెన్స్ అయితేనేమో నల్ హైపోథసిస్ అంటాము, రిజెక్ట్ అయితేనేమో ఆల్టర్నేటివ్ hypothesis అంటాం, రైట్. సో వాట్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ హైపోథసిస్? సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ హైపోథసిస్ అన్నట్టు. సో ఇన్ని రకాల ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ద డివిజన్ ఆఫ్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనేది బేసికల్లీ 4 పాసిబుల్ కేసెస్లో జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటో యాక్సెప్టెన్సీ ఎప్పుడు వస్తుంది, రిజెక్ట్ ఎప్పుడు అవుతుంది ఏంటో చూద్దాం. ద కన్క్లూజన్ డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ పర్టికులర్ శాంపుల్ మే నాట్ ఆల్వేస్ ట్రూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పాపులేషన్. సో అన్ని సందర్భాల్లో ట్రూ అవ్వాలని ఏం లేదు, అన్ని సందర్భాల్లో ఫాల్స్ అవ్వాలని ఏం లేదు. సో అవేంటో కేసెస్ చూద్దాము. ద ఫస్ట్ వన్ చూడండి, ద నల్ హైపోథసిస్ ఈజ్ ట్రూ బట్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ బై ద టెస్ట్ ప్రొసీజర్. మీరు అజ్యూమ్ చేసుకున్నారు, అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమో ట్రూ అని వచ్చింది, బట్ టెస్ట్ని మనం టెస్ట్ ప్రొసీజర్లో మనం ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసింది ట్రూ అయింది అంటే ఇక్కడ ఫాల్స్ వచ్చింది అని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ ఎర్రర్. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో ఫస్ట్ వన్, ద నల్ హైపోథసిస్ టెస్ట్ ఈజ్ ట్రూ. మీరు శాంపిల్ డేటా తీసుకున్నారు, ఆ శాంపిల్ డేటా తీసుకున్నప్పుడు అక్కడ ట్రూ వచ్చింది, బట్ టెస్ట్ ప్రొసీజర్లో ఫాల్స్ వచ్చింది. ఇంకా మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను. మనకి ఇంటర్నల్గా పెట్టే ఎగ్జామ్లో మీరు పాస్ అయ్యారు, ఎక్స్టర్నల్గా పెట్టే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వన్ టైప్ ఆఫ్ ఎర్రర్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నల్ హైపోథసిస్ ఈజ్ ఫాల్స్ బట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద టెస్ట్ ప్రొసీజర్. ఫస్ట్ మీరు శాంపిల్ డేటా తీసుకున్నప్పుడు ఫాల్స్ వచ్చింది, బట్ టెస్ట్ ప్రొసీజర్లో ఏమొచ్చిందంటండి ట్రూ వచ్చింది, యాక్సెప్ట్ చేశారు. సో దానికి ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఇంటర్నల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, బట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో పాస్ అయ్యారు. అలా రావడానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్తున్నాం. అలాగే ద నల్ హైపోథసిస్ ఈజ్ ట్రూ అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద టెస్ట్ ప్రొసీజర్ ట్రూ. అంటే మీరు ట్రూ శాంపిల్ డేటా ట్రూ తీసుకున్నారు, టెస్ట్ ప్రొసీజర్ డేటా కూడా ట్రూ తీసుకున్నారు. సో ఇంటర్నల్ ఎగ్జాము పాస్ అయ్యారు, ఎక్స్టర్నల్ ఎగ్జాము పాస్ అయ్యారు. సో ఎక్స్పెక్టెడ్ అనమాట. అలాగే ద నల్ హైపోథసిస్ ఈజ్ ఫాల్స్, ఇట్ రిజెక్టెడ్ బై ద టెస్ట్ ప్రొసీజర్. మీరు ఎగ్జాక్ట్గా మీరు టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తే అది ఫాల్స్ అని వచ్చిందో అవుట్పుట్ కూడా ఫాల్స్ అని వచ్చింది. సో ఈ రకంగా మనం బేసికల్గా 4 ways టు పాసిబుల్ టు ఎర్రర్ హ్యాండ్లింగ్స్ ఇన్ హైపోథసిస్ అనమాట. 4 రకాల ఎర్రర్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. సో వన్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను,
ద నల్ హైపోథసిస్ టెస్ట్ ఈజ్ ట్రూ. మీరు టెస్ట్ చేశారు, శాంపిల్ డేటా తీసుకున్నారు, శాంపిల్ డేటా తీసుకున్నప్పుడు టెస్ట్ చేసినప్పుడు ట్రూ, బట్ ఒరిజినల్ టెస్ట్ ప్రొసీజర్ చేసుకున్నప్పుడు ఇట్ రిటర్న్స్ ఫాల్స్. దెర్ ఈజ్ ఎన్ ఎర్రర్. సెకండ్ ఫేజ్లో సెకండ్ శాంపిల్లో ఏమైందంటే మీరు టెస్ట్ చేసినప్పుడు ఫాల్స్ అని వచ్చింది, బట్ టెస్ట్ ప్రొసీజర్ అనేది ట్రూ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెకండ్ విత్. ద నల్ హైపోథసిస్ ఈజ్ ఫాల్స్ బట్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద టెస్ట్ ప్రొసీజర్. థర్డ్ వన్ వచ్చేసి మీరు తీసుకున్న టెస్ట్ అనేది ట్రూ వచ్చింది, టెస్ట్ ప్రొసీజర్లో కూడా ట్రూ వచ్చింది. ఫోర్త్ ఐటరేషన్లో మీరు తీసుకున్నప్పుడు అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఫాల్స్ అన్నాము, టెస్ట్ ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా అది ఫాల్సే వచ్చింది. సో ఈ 4 types ఆఫ్ ఎర్రర్స్ ఇన్ హైపోథసిస్. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ 4 రకాల ప్రాబబిలిటీస్ ఉన్నాయండి. ఇన్ని రకాలుగా మనకి ఎర్రర్ రావడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వన్, దీంట్లో వచ్చేపాటికి 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టైప్ 1 ఎర్రర్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ టైప్ 2 ఎర్రర్. 2 types ఆఫ్ ఎర్రర్స్ వచ్చింది. ద ఎర్రర్ ఆఫ్ రిజెక్షన్ hypothesis accepting when null hypothesis is true is called as type 1 error. సో ఇక్కడ ఏమొచ్చిందంటే ద ఎర్రర్ ఆఫ్ రిజెక్టింగ్ మన నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేశారు, అంటే ఆల్టర్నేటివ్ టెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. దెన్ నల్ హైపోథసిస్ ఈజ్ ట్రూ బట్ ఇట్ రిటర్న్స్ ఎర్రర్ వాల్యూ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టైప్ 1 ఎర్రర్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. The error of rejecting null hypothesis is true but alternative hypothesis ni accept chesaru. So the probability of type 1 error is denoted by, probability of type 1 error is the probability of rejecting null hypothesis when null hypothesis is the true. మీరు టెస్ట్ ట్రూ అయినా కానీ మీరు చేసిన టెస్ట్ ట్రూ అయినా కానీ ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ 1 ఎర్రర్. దీని గురించి ఇంకొంచెం ఎగ్జాంపుల్తో సహా ఇట్లా ఇచ్చాము, చూడండి ఒకసారి. టైప్ 1 ఎర్రర్, ఇట్ అక్కర్స్ వెన్ ఎ నల్ హైపోథసిస్ ఈజ్ రిజెక్టెడ్. మీరు టెస్ట్ చేసినప్పుడు అక్కడ రిజెక్ట్ చేశారు. వెన్ ఇట్ ఈజ్ యాక్చువల్గా ట్రూ అయింది. మీరు టెస్ట్ చేశారు, మీ శాంపిల్ టెస్ట్ చేశారు, అది రిజెక్ట్ చేశారు. యాక్చువల్గా దట్ ఈస్ ట్రూ. దట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద టైప్ 1 ఎర్రర్. వెరీ క్లియర్. ఇట్ అక్కర్స్ వెన్ నల్ హైపోథసిస్ ఈజ్ రిజెక్టెడ్. H0 ఈజ్ రిజెక్ట్ చేశారు, actually it is true. So that is called as the type 1 error. It indicates the acceptance of the alternative hypothesis. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? హైపోథసిస్ టెస్ట్ని యాక్సెప్ట్ చేయటం అని అర్థం, అంతే కదా. నల్ హైపోథసిస్ అనేది రిజెక్ట్ చేశారు అంటే ఏంటి మీనింగ్? అక్కడ హైపోథసిస్ టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్ అని. సో అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ దట్ ద ట్రూ నల్ హైపోథసిస్ ఈజ్ రాంగ్లీ రిజెక్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ. ట్రూ అయినా కూడా అక్కడ ఏం చెప్పారంటే అండి ఫాల్స్ అని చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ 1 ఎర్రర్. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఈవెన్ దో ఫాల్స్ అని చెప్పారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టైప్ 1 ఎర్రర్. అందుకని మళ్ళీ చూడండి, ద ఎర్రర్ ఆఫ్ రిజెక్టింగ్ హైపోథసిస్. రిజెక్ట్ చేశారు అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేశారని అర్థం. ఈవెన్ వెన్ అండ్ నల్ హైపోథసిస్ ఈజ్ ట్రూ ఈజ్ కాల్డ్ యాజ్ టైప్ 1 ఎర్రర్. రైట్ అయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని మనం యాక్సెప్ట్ చేశారు కాబట్టి వచ్చే ఎర్రర్ని ఏమన్నామంట? టైప్ 1 ఎర్రర్. టైప్ 1 ఎర్రర్. దట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ టైప్ 1 ఎర్రర్ రిజెక్టింగ్ నల్ హైపోథసిస్ వెన్ హైపోథసిస్ ఈజ్ ట్రూ. నల్ హైపోథసిస్ ఈజ్ ట్రూ. ట్రూ అయినా కానీ దాన్ని ఏం చేశారంట అండి? రిజెక్ట్ చేశారంట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ 1 ఎర్రర్. క్లియర్? సో దట్ ఈస్ ద టైప్ 1 ఎర్రర్. నౌ type 2 error, the error of accepting null hypothesis when null hypothesis is false. అంటే ఏంటి? ఎర్రర్ని యాక్సెప్ట్ చేయటం అంటే ఫాల్స్ అయితే దాన్ని ట్రూ చేయటం. సో దానికి ఆపోజిట్. సో నల్ ఈజ్ ఫాల్స్, H1 ఈజ్ ట్రూ ఈవెన్ అయినప్పుడు ఈజ్ కాల్డ్ యాజ్ ద టైప్ 2 ఎర్రర్. దీనికి కూడా ఇక్కడ డెఫినేషన్ వెరీ క్లియర్గా ఇచ్చాము చూడండి. ద టైప్ 2 ఎర్రర్, it occurs when a null hypothesis is not rejected when it is actually false అయినా కానీ దాన్ని రిజెక్ట్ చేయలేదంటండి. నాట్ రిజెక్టెడ్ యాక్చువల్గా ఫాల్స్. అలా చేసేదాన్ని పైన ఏమో
యాక్చువల్గా ట్రూ అయినా కానీ రిజెక్ట్ చేశారు, యాక్చువల్గా ఫాల్స్ని రిజెక్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఇక్కడ టైప్ 2 ఎర్రర్. ఇట్ అకర్స్ వెన్ నల్ హైపోథసిస్ ఈజ్ నాట్ రిజెక్టెడ్ వెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫాల్స్ అయినా కానీ అది రిజెక్ట్ చేయలేదంట. ఇట్ ఇండికేట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయటం. సో దాన్ని మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అని యాక్సెప్ట్ చేయటం. వాట్ అల్టిమేట్లీ హ్యాపన్స్ హియర్ ఈస్ దట్ ద ట్రూ నల్ హైపోథసిస్ ఈజ్ రాంగ్లీ యాక్సెప్టెడ్ ఈవెన్ ఇట్ ఈస్ ఫాల్స్. అర్థమైందండి? సో రాంగ్లీ యాక్సెప్ట్ చేయటం వల్ల దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫాల్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ 2 ఎర్రర్. క్లియర్? ద ఎర్రర్ ఆఫ్ యాక్సెప్టింగ్ నల్ హైపోథసిస్ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్ అయినప్పుడు H1ని యాక్సెప్ట్ చేయటం, ఇదేమో యాక్సెప్ట్ చేసాం, ఈజ్ కాల్డ్ యాజ్ ద టైప్ 2 ఎర్రర్. ద ప్రాబబిలిటీ ఆఫ్ టైప్ 2 ఎర్రర్ ఈజ్ డినోటెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ నల్ హైపోథసిస్ వెన్ నల్ హైపోథసిస్ ఈజ్ ఫాల్స్. దీన్ని యాక్సెప్ట్ చేయటం, ఈవెన్ ఫాల్స్ అయినా కానీ దీన్ని యాక్సెప్ట్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నల్ హైపోథసిస్ టైప్ 2 ఎర్రర్ అంట. ద 4 పాసిబుల్ కేసెస్ దట్ మే అరైజ్ ఇన్ ఎనీ టెస్ట్ ప్రొసీజర్ ఆర్ గివెన్ బిలో. సో ఇక్కడ చూడండి, రిజెక్ట్ చేసింది, రిజెక్ట్ చేసినప్పుడు ట్రూ కరెక్ట్ డిసిషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సెప్ట్ చేసాం, టైప్ 1 ఎర్రర్. ఇక్కడ ఫాల్స్ని ట్రూ చేసాం కాబట్టి దాన్ని వచ్చేసి టైప్ 2 ఎర్రర్. సో ఇక్కడ అల్టిమేట్గా ఒకే ఒక పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. టైప్ 1కి టైప్ 2కి ఎర్రర్ ఏంటంటే టైప్ 1లో నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేశారు, ఈవెన్ ఇట్ ఈస్ ట్రూ అయినా కానీ. ట్రూ అయితేనేమో అక్కడ రిజెక్ట్ చేశారు, ఇక్కడ ఫాల్స్ అయితేనేమో యాక్సెప్ట్ చేశారు. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టైప్ 1 ఎర్రర్ యాజ్ వెల్ యాజ్ టైప్ 2 ఎర్రర్ అన్నమాట. సో ఈ రకంగా మనం ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్స్ని మనం ఇక్కడ టైప్ హైపోథసిస్ ఎర్రర్స్ని మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో ఇది హైపోథసిస్ టెస్టింగ్ అంటామండి, నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో ఒక శాంపిల్ డేటాను తీసుకొని మనం ఎజ్యూమ్ చేసుకొని దాన్ని మనం ఇక్కడ టెస్ట్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ ద యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని చెప్పేదాన్ని మనం ఇక్కడ స్టాటిస్టికల్ హైపోథసిస్ అంటాం. దీంట్లో వచ్చేపాటికి సింపుల్ హైపోథసిస్ అండ్ కాంపోజిట్ హైపోథసిస్ అంటాం. ఎన్ నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ డేటాను తీసుకొని కనుక హైపోథసిస్ టెస్ట్ కనుక చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సింపుల్ హైపోథసిస్ అంటాము. అలాగే గ్రూప్ ఆఫ్ సింపుల్ హైపోథసిస్ మొత్తాన్ని కలిపి హైపోథసిస్ టెస్ట్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాంపోజిట్ హైపోథసిస్ టెస్ట్ అంటాం. అలాగే మనం తీసుకున్న టెస్ట్ అనేది ట్రూ కనుక అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నల్ హైపోథసిస్ అంటాము. మనం తీసుకున్న టెస్ట్ అయితే ఫాల్స్ కనుక అయితేనేమో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటాము. అలాగే దీంట్లో వచ్చేపాటికి 4 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నాడు. ఏంటంటే మనం చేసిన టెస్ట్ నల్ హైపోథసిస్ టెస్ట్ ఈజ్ ట్రూ వచ్చినప్పుడు టెస్ట్ ప్రొసీజర్ ఫాల్స్ రావటం, అలాగే టెస్ట్ అనే ప్రొసీజర్ ఫాల్స్ అయినప్పుడు నల్ హైపోథసిస్ శాంపిల్ డేటా అనేది ఫాల్స్ అయినప్పుడు టెస్ట్ ప్రొసీజర్లో ట్రూ రావటం. ఓకేనా? సో అలాగే టెస్ట్ చేసినప్పుడు ట్రూ, అలాగే యాక్సెప్ట్ చేసినప్పుడు అదే టెస్ట్ ప్రొసీజర్లో కూడా ట్రూ రావటం, అలాగే లాస్ట్లో ఫాల్స్ రావటం. ఇవి 4 కూడా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నాము. అలాగే టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ అన్నాము. టైప్ 1 ఎర్రర్లో వచ్చేపాటికి రిజెక్టింగ్ ద నల్ హైపోథసిస్ ఈజ్ ట్రూ అయినా కానీ రిజెక్ట్ చేయటం, టైప్ 2లో వచ్చేపాటికి ఫాల్స్ అయినా కానీ యాక్సెప్ట్ చేయటం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్ అనమాట. సో దీంతో మనం టైప్ 1 ఎర్రర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇకపోతే లాస్ట్ క్లాస్లో మనం ఇక్కడ ఎనోవా గురించి మనం మాట్లాడుకున్నాము. ఎనోవా గురించి మాట్లాడుకున్నాము కానీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం చేయలేదు. సో ఈ టాపిక్లో ఎనోవాకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ఈ హైపోథసిస్ టెస్టింగ్లో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేయబోతున్నాం. సో నా ఫస్ట్ వన్ వచ్చేసి ఎనోవా ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎనోవా? ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. ఏదో ఒక ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని కనుక మనం అనలైజ్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వన్ వే ఎనోవా అంటాము. 2 ఫ్యాక్టర్స్ని కనుక బేస్ చేసుకొని కనుక మనం ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద 2 వే ఎనోవా అంటాము. అలాగే మెనీ ఫ్యాక్టర్స్ తీసుకొని మనం ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెనీ వే ఎన్ వే ఎనోవా అని చెప్తాం. సో ఇక్కడ వచ్చేసి మీకు ప్రాబ్లం వచ్చేసేసి డైరెక్ట్గా 2 వే అనాలిసిస్ గురించి మీకు ఇక్కడ
ఒక ఎగ్జాంపుల్తో సహా మేము ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జాంపుల్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ప్రొసీజర్ మొత్తం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒక్కసారి చూడండి. సెటప్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ టేబుల్ ఫర్ ద ఫాలోయింగ్ 2-way డిజైన్ రిజల్ట్స్. సో 2-way అనవాని ఏ రకంగా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి, ఏ రకంగా ప్రాసెస్ చేయాలని చెప్పారు. ఒక శాంపిల్ డేటా తీసుకున్నారు. వెరైటీ ఆఫ్ సీడ్స్ ఏబిసి అనే వెరైటీ ఆఫ్ సీడ్స్ తీసుకున్నాడు. అలాగే వెరైటీస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అని చెప్పేసి WXYZ అని చెప్పేసి సో డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నారు. సో ఆల్సో స్టేట్ వెదర్ ద వెరైటీ ఆఫ్ డిఫరెన్సెస్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఎట్ 5% టేబుల్. ఎఫ్ టేబుల్ ఉంటుందండి. దాంట్లో 5% లెవెల్ దగ్గర మీకు టేబుల్ వాల్యూస్తో మరి కంపేర్ చేసుకొని ఆ వాల్యూని బేస్ చేసుకొని మీరు తీసుకున్న శాంపిల్ డేటాని యాక్సెప్ట్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇక్కడ ఇచ్చిన డేటా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన డేటాని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ నాకు డిస్ప్లే కావటం కోసం నేను ఇక్కడ మళ్ళీ డేటా నేను ఎంటర్ చేసుకుంటున్నాను. నేను ABC WXYZ 6557543333874. సో దిస్ ఈస్ ద డేటా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1 ఏం చెప్పామండి, టీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి అన్నాడు. అంటే టోటల్ ఎలిమెంట్స్ని ఇక్కడ టోటల్ చేస్తాం. అంటే టోటల్ ఎలిమెంట్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ 6 + 5 + 6 + 5 + 5 + 7 + 5 + 4 + 3 + 3 + 3 + 8 + 7 + 4 ఈ మొత్తాన్ని కూడా మనం కౌంట్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే టోటల్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద 60 ఈజ్ ద టోటల్. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే n అనేది ఏంటంటే 12 అన్నాడు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తం ఎన్ని రోస్ అండి, 4 rows 3 columns, 4 × 3 12 ఎలిమెంట్స్. కాబట్టి అక్కడ మనకి టీ వాల్యూ ఏంటి n వాల్యూ ఏంటి అనేది మీకు అక్కడ తెలిసిపోయింది. దీంతో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సిఎఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సిఎఫ్ అంటే కరెక్షన్ ఫ్యాక్టర్. కరెక్షన్ ఫ్యాక్టర్కి వచ్చేపాటికి ఫార్ములా ఏంటంట T²/n. టీ వాల్యూ ఆల్రెడీ మనం ఇక్కడ టోటల్ ఎంత ఎలిమెంట్ అండి 60. కాబట్టి అక్కడ మీకు 60 × 60 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చినాయి. 60 × 60 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. చూడండి సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు T²/n. ఇక్కడ ఎలా చేసాం 60 × 60/12 క్యాల్కులేట్ చేస్తే యూ విల్ గెట్ ద 300. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిఎఫ్ వాల్యూ ఈజ్ 300. సో దట్ ఈస్ ద స్టెప్ 1. ఇక్కడ మనకు 5 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ని మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఇక్కడ ఈ ఎనాలిసిస్ అనేది ఎనోవా 2-way అనేది చాలా సింపుల్గా కూడా మీరు చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద కరెక్షన్ ఫ్యాక్టర్. సో కరెక్షన్ ఫ్యాక్టర్ క్యాల్కులేట్ చేయాలంటే మనకి ఇక్కడ టీ వాల్యూ తెలవాలి, n వాల్యూ తెలవాలి. టీ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్ మొత్తం కౌంట్ చేస్తుంది. n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. క్యాల్కులేట్ చేస్తే మనం ఇక్కడ సిఎఫ్ వాల్యూ అనేది 300 వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ as the step 1. నౌ స్టెప్ 2 చూడండి, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ వచ్చేపాటికి వాడు ఏం చెప్పాడంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ అన్నాడు. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఎలా వస్తుంది? టోటల్ ఎస్ఎస్ అంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ అంటుంది. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం స్క్వేర్ చేయాలి. అందుకనే చూడండి 36 + 25 + 25 అన్నాడు. అంటే 6² + 5² + 5², ఆ తర్వాత 7² + 5² + 4², ఆ తర్వాత 3² + 3² + 3² + 8² + 7² + 9², 4². ఇవన్నిటినీ కూడా స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి టోటల్ ఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాడు, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్లో నుంచి టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ టీఎస్ఎస్లో నుంచి సిఎఫ్ వాల్యూని లెస్ చేయాలి. ఆల్రెడీ సిఎఫ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం 300 వచ్చింది. ఆ 300 వాల్యూని లెస్ చేయాలి. సో అలా లెస్ చేసుకున్నప్పుడు టోటల్ సమ్ ఆఫ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 332లో నుంచి మనం ఏం చేస్తున్నాము సిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది పైన
300 వచ్చింది. సో యూ హ్యావ్ టు లెస్ హియర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ అంటాం. దాన్ని మనం టీఎస్ఎస్ అంటాం, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ అంటాం. సో ఆ వాల్యూ ఎంత వచ్చిందంటే 32 అని. ఈ వాల్యూస్ అన్నీ పక్కన ఎంటర్ చేసుకుని ఉంటే మనం దీనికి సంబంధించిన టేబుల్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేసుకుంటాం. సో ఈ రకంగా 2 స్టెప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 3. ఈ స్టెప్ కొంచెం జాగ్రత్తగా వినండి, ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేమి ఉండదు. అయితే ఫస్ట్ 2 స్టెప్స్లో ఫస్ట్ వన్ ఏం చేసామంటే కరెక్షన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేశాను. సెకండ్ స్టెప్ వచ్చేసి టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ చేశాను. థర్డ్ స్టెప్ వచ్చేసి జాగ్రత్తగా వినండి, ఎస్ఎస్ బిట్వీన్ కాలం ట్రీట్మెంట్. సో కాలం ట్రీట్మెంట్ అండి. కాలం ట్రీట్మెంట్ వచ్చేపాటికి ఇక్కడ కాలమ్స్ అంటే ఇవే అండి, ఏబిసి అనే 3 కాలమ్స్. ఈ కాలం ట్రీట్మెంట్స్లో ఈ టోటల్ వేసుకోండి. ఈ కాలం టోటల్ 6 + 7 13, 3 16 + 8 24. నెక్స్ట్ వన్ వచ్చేసి 20 వస్తుంది. నెక్స్ట్ వన్ 9 3 12 4 16. దీస్ ఆర్ ద టోటల్. ఎస్ఎస్ బిట్వీన్ కాలమ్స్ వచ్చేసి ఇక్కడ ఎలా క్యాల్కులేట్ చేయాలంటే 24 × 24 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి 4, 1 2 3 4, రైట్. నెక్స్ట్ వన్ అండి టోటల్ 20 × 20/4 + 16 × 16/4 మైనస్ సిఎఫ్ యాజ్ ఇట్ ఈస్. సో ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 24 × 24/4 వచ్చేసి 144 + 100 + 64. దాంట్లో నుంచి మనం ఏం చేయాలి, సిఎఫ్ వాల్యూని లెస్ చేయాలి. మైనస్ సిఎఫ్ అయినా అనొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు అలా అయినా వేసి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. యూ విల్ గెట్ ద 8 ఈజ్ ద వాల్యూ. సో దీన్ని ఏమంటామంటే ఎస్ఎస్ బిట్వీన్ ద కాలం ట్రీట్మెంట్ వాల్యూ 8 వచ్చింది. సో స్టెప్ 3 క్లియర్గా అర్థమైందా? స్టెప్ 3లో మనం ఏం చేస్తామంటే వీటిని టోటల్ చేసి స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో టోటల్ చేసినప్పుడు 24 × 24 స్క్వేర్ చేసాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే 4 ఉన్నాయి. ఇవన్నీ అంతే కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ ఎస్ఎస్ బిట్వీన్ కాలం ట్రీట్మెంట్లో మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇది స్టెప్ 3 అని. ఇలా స్టెప్స్ వైజ్గా మీరు వేసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఎర్రర్ రాకోకుండా మీరు ఈజీగా సమ్ని చేయొచ్చు అనమాట. నా స్టెప్ 4 చూద్దాము. స్టెప్ 4 ఏంటంటే ఎస్ఎస్ బిట్వీన్ రో ట్రీట్మెంట్. ఇందాకేమో కాలమ్స్ చేసాము, ఇప్పుడు వచ్చేసి రో అండి. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ రో టోటల్ చేయాలి. రో టోటల్ అంతా ఇక్కడ 16, ఇదంతా 16, ఇదంతా 9, ఇదంతా 19 అంతే కదా. ఎంత తీసుకున్నాం రో ఇక్కడ 8 7 15 4 19, రైట్. సో 19 ఇస్ ద టోటల్. సో ఇక్కడ మనం ఏం చేసాము, రోలో 16 × 16 ఎనీ 1 2 3 ఎలిమెంట్స్. ఇక్కడ కూడా సేమ్, ఇందాకేమో కాలం టోటల్ చేసామండి, దానిపై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ రోస్ ఎన్ని, ఇక్కడ ఎస్ఎస్ బిట్వీన్ రోస్, ఆ రో యొక్క టోటల్ అంతా అది స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అలాగే మళ్ళీ 16 × 16/3 + 9 × 9/3 + 19 × 19/3 మైనస్ సిఎఫ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. కరెక్షన్ ఫ్యాక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా లెస్ చేయాలి. సో ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్ బిట్వీన్ రో ట్రీట్మెంట్ వచ్చేసి 18 వచ్చింది. ఎస్ఎస్ బిట్వీన్ రో ట్రీట్మెంట్ వచ్చేసి 18 వచ్చింది. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి, సేమ్ డేటా అయినా చేయండి, లేదంటే వేరే డేటా అయినా తీసుకొచ్చు. ఇది స్టెప్ 4 అండి, అర్థమైందండి. సో స్టెప్ 5 ఏంటంటే ఎర్రర్ని క్యాల్కులేట్ చేయటం. ఎస్ఎస్ రెసిడియల్ ఆర్ ఎర్రర్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములా ఇచ్చాము. దానికి ఎలా వస్తుందంట, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్లో నుంచి ఎస్ఎస్ బిట్వీన్ కాలంలోని ఎస్ఎస్ బిట్వీన్ కాలం ప్లస్ ఎస్ఎస్ బిట్వీన్ రోస్. పైన మనం క్యాల్కులేట్ చేసాం కదా ఎస్ఎస్ బిట్వీన్ రోస్, ఈ రెండింటిని క్యాల్కులేట్ చేయడం. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ టీఎస్ఎస్ వాల్యూ ఎంత 32లో నుంచి ఎస్ఎస్ బిట్వీన్ కాలము ప్లస్ రోని యాడ్ చేయండి. ఇది కాలము, ఇది రో, 8 + 18 యాడ్ చేయండి. అప్పుడు ఏమైంది 32 - 26 ఏపోతే రిమైనింగ్ ఎంత వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ as the error value. So these are the 5 steps we have to implement the ANOVA 2-way. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను, వెరీ క్లియర్గా చూడండి. స్టెప్ 1 వచ్చేసి కరెక్షన్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయండి. దాని ఫార్ములా వచ్చేసి T² / N. T అంటే టోటల్ కౌంట్ ఆఫ్ యువర్ టేబుల్ వాల్యూస్,
టీ స్క్వేర్ అంటే 60 వచ్చింది. 60 into 60 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 12 కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అయితే కరెక్షన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. ప్రతి ఒక్క ఎలిమెంట్ని స్క్వేర్ చేయండి, దాన్ని టోటల్ చేసుకుని మైనస్ సిఎఫ్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ ద టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. ద నెక్స్ట్ వన్ ఈస్ ఎస్ఎస్ బిట్వీన్ కాలమ్ ట్రీట్మెంట్. ఎస్ఎస్ బిట్వీన్ కాలమ్ ట్రీట్మెంట్ అంటే కాలమ్ వాల్యూస్ మొత్తాన్ని కూడా టోటల్స్ చేసుకోండి. సో దాని టోటల్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ప్లస్ అలా 3 కాలమ్స్ కాబట్టి 3 కాలమ్ ఎలిమెంట్స్ కాబట్టి 3 కాలమ్ వాల్యూస్ని ఎంటర్ చేసుకున్నాం. మైనస్ సిఎఫ్ ఇస్ ద మ్యాండేటరీ. నౌ యూ విల్ గెట్ ద 8 is the value. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్ఎస్ బిట్వీన్ రోస్ ట్రీట్మెంట్. సో రో ఎలిమెంట్స్ని ఇప్పుడు ఏం చేయాలి, ఈ రోని మొత్తాన్ని కూడా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోండి. అప్పుడే మీకు రో టోటల్తో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 16 into 16 బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న ఆ రోలో 3 ఎలిమెంట్స్. సో ఆ రకంగా మళ్ళీ మైనస్ సిఎఫ్ వేస్తే you will get the 18. So finally fifth point is SS error value అన్నాడు. సో ఎర్రర్ వాల్యూ ఎలా వస్తుంది, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ లో నుంచి SS బిట్వీన్ కాలమ్ ప్లస్ SS బిట్వీన్ రో వాల్యూని టోటల్ చేసి వచ్చిన వాల్యూని TSS టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ లో కనుక లెస్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ ద ఎర్రర్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనం 5 స్టెప్స్తో మనం క్యాల్కులేట్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఒక టేబుల్ వేయాలండి. దాన్నే మనం ఇక్కడ ఎనోవా టేబుల్ అంటాం. ఆ ఎనోవా టేబుల్ వేయటం వల్ల వెదర్ ఇట్ ఈస్ ద హైపోథసిస్ టెస్ట్ ఈజ్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది చెప్తుంది. ఆ టేబుల్ ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తూ చూడండి. సో ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ అనేది డ్రా చేయడం జరిగింది. ఒకసారి టేబుల్ వచ్చిన కాలమ్ హెడ్డింగ్స్ చూసుకోండి. సోర్స్ ఆఫ్ వేరియేషన్స్ అని చెప్పాము. ఫస్ట్ కాలమ్ సమ్ ఆఫ్ స్క్వేర్, డిఫరెన్సెస్, మీన్ స్క్వేర్, ఎఫ్ రేషియో, 5% ఎఫ్ టేబుల్ వాల్యూ అని చెప్పాం. సో ఊరిని వాల్యూస్ అలా చేసుకోండి. ఆ వాల్యూస్ని మనం ఎలా చేయాలో చెప్తాం. బిట్వీన్ ద కాలమ్ వాల్యూ ఎంత వచ్చిందండి, మనం ఇక్కడ బిట్వీన్ ద కాలమ్ వాల్యూ 8. సో ఇక్కడ 8 వేసాం. నెక్స్ట్ వన్ బిట్వీన్ ద రో వాల్యూ ఎంత వచ్చిందండి, బిట్వీన్ ద రో వాల్యూ ఎంత 18 అన్నాడు. చూడండి బిట్వీన్ ద రో 18 వచ్చింది, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ వాల్యూ ఎంత వచ్చిందండి, ఎర్రర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఇదిగోండి ఇది ఎర్రర్ వాల్యూ. సో నేను ఫస్ట్ వేసిందంటే కాలమ్ వాల్యూ వేసాను, రో వాల్యూ వేసాను, ఎర్రర్ వాల్యూ వేసాను, అంతే కదా. ఎస్ఎస్ బిట్వీన్ ద కాలమ్ వాల్యూ, అలాగే రో వాల్యూ, అలాగే ఎర్రర్ వాల్యూ టోటల్ చేసుకున్నాం. 32 వచ్చింది, అక్కడ వరకు వచ్చింది. సో నెక్స్ట్ కాలమ్ వచ్చేసి డిఫరెన్షియేట్. కాలమ్స్ ఎన్ని అండి అంటే n-1. ఎన్ని కాలమ్స్ 3 - 1 వేసుకుంటే యూ విల్ గెట్ ద 2 ఫార్ములా అండి అది. అలాగే బిట్వీన్ ద రోస్, మొత్తం రోస్ ఏంటండి, మొత్తం రోస్ ఎన్ని తీసుకున్నాం 1 2 3 4, 4 - 1, 4 - 1. సో ఎర్రర్ వాల్యూ ఎలా వస్తుందంట, 3 - 1 ఇంటూ 4 - 1. 3 - 1 అంటే 2, 4 - 1 అంటే 3. ఎంత వచ్చింది మీకు, 6 వచ్చింది డిఫరెన్షియేటర్. అలాగే ఇక్కడ వచ్చేసి 6 వాల్యూ వచ్చింది. సో సరిపోతుంది, ఇంక ఇక్కడ వాల్యూ ఏం అక్కర్లేదు, అది 6. ఓకే, ఈ 6 5 టోటల్ చేసాం అంతే, ఏం లేదు టోటల్ వాల్యూ కాబట్టి. టోటల్ కాలంలో 6 3 9 2 12 అని చెప్పేసి ఇలా వేయచ్చు. డైరెక్ట్గా 3 × 4 - 1 అంటే రోస్ ఇంటూ కాలమ్స్ -1 వేసినా కూడా అదే వస్తుంది. సో ఆ రకంగా సెకండ్ కాలం. నెక్స్ట్ వన్ వచ్చేసి మీన్ స్క్వేర్ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ వచ్చిన ఎర్రర్ వాల్యూ బై డిఫరెన్షియేట్. ఎర్రర్ వాల్యూ ఎంత 6 బై ఎర్రర్ వాల్యూ ఎంత అండి 6/2, రైట్. అలాగే ఇక్కడ వచ్చేసి బిట్వీన్ ద రోస్ వచ్చేసి ఎంత చెప్పారు 18/3. సారీ 6 కాదు, అది ఎర్రర్ వాల్యూ అది కాదండి. ఇక్కడ 8/2, సారీ 8/2 వస్తే 4 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ స్క్వేర్ డిఫరెన్సెస్ బై 2, డిఫరెన్సెస్ వాల్యూ 8/2 వస్తే అది 4 అవుతుంది, ఎర్రర్ వాల్యూ కాదు అక్కడ. అలాగే రో వచ్చేపాటికి 18/3 అమ్మ. 18 అంటే రో వాల్యూ, డిఫరెన్షియేట్ ఎంత వచ్చింది బై 3 వేస్తే 6 వచ్చింది. ఎర్రర్ వాల్యూ వచ్చేపాటికి ఇక్కడ 6 వచ్చింది, డిఫరెన్స్ కూడా 6 వచ్చింది కాబట్టి 6/6 = 1 వచ్చింది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను చూడండి వెరీ క్లియర్గా ఈ టేబుల్ వాల్యూ. సో ఎస్ఎస్ బిట్వీన్ ద వాల్యూ వేసాము 8,
అలాగే బిట్వీన్ ద రో వాల్యూ వేసాము 18, ఎర్రర్ వాల్యూ వేసాము 6 చూసుకోండి. కాలం వాల్యూ ఎస్ఎస్ బిట్వీన్ కాలం 8, రో వాల్యూ 18, ఎర్రర్ వాల్యూ 6 ఆ 3 వేసేసారు అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్ బిట్ కాలమ్స్ వచ్చేపాటికి 3 కాలమ్స్ 3-1 డైరెక్ట్ వేసుకోండి. అలాగే రోస్ వచ్చేసి 4-1 ఈక్వల్ టు వాల్యూ వేసుకోండి. ఎర్రర్ వాల్యూ వచ్చేపాటికి ఇది ఇంటూ ఇది వేస్తే 6 వస్తుంది. ఈ టోటల్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా 11 వస్తుంది, రైట్. సో ఇక్కడ ఈ ఎంఎస్ వాల్యూ మీన్ స్క్వేర్ వాల్యూ అనేది ఎలా వస్తుందంటే ఎస్ఎస్ బై డిఎఫ్, ఎస్ఎస్ వాల్యూ అంతా 8/2 అంటే ఇక్కడ 8/2 వేస్తే ఈక్వల్ టు 4 వస్తుంది. ఇక్కడ వచ్చేపాటికి 18/3, 18/3 అంతా 6 వస్తుంది. ఇక్కడ వచ్చేపాటికి 6/6 వచ్చేసి 1 వచ్చింది. ఎంతవరకు బాగానే ఉంది. లేకపోతే ఎఫ్ రేషియో వచ్చేపాటికి మళ్ళీ మనం ఏం చేయాలంటే బిట్వీన్ ద కాలం బై ఎర్రర్ వాల్యూ, బిట్వీన్ ద కాలం వాల్యూ అంతా 4, ఎర్రర్ వాల్యూ ఎంత వచ్చింది 1 ఈక్వల్ టు 4. దిస్ ఈస్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బిట్వీన్ ద రోస్లో ఎంత వచ్చింది 6 బై ఎర్రర్ వాల్యూ అంతా 1 ఈక్వల్ టు 6 వచ్చింది. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇక్కడ క్యాలిక్యులేటెడ్ వాల్యూ వచ్చేప్పటికి ఒకటేమో 4 వచ్చింది, ఒకటేమో 6 వచ్చింది. సో ఇక్కడ ఇదేంటంటే ఎఫ్ టేబుల్లో ఉన్న వాల్యూ, ఎఫ్ టేబుల్లో ఉన్న వాల్యూ. ఎఫ్ టేబుల్ అనేది ఇక్కడ ఒకటి ఉందండి, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ టేబుల్ చూడండి. ఎఫ్ టేబుల్ 2,6 అన్నాడు. 2లో 6th ప్లేస్ 5.14 ఉంది చూడండి. ఇది 2, ఇది 6th ప్లేస్ అంటే ఇది 5.14. అదే కదా నేను వచ్చింది 5.14 కదా నేను వచ్చింది. అలాగే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3,6 4.76 అంట. చూద్దాం. 3, ఇది 3, 6లో 4.76 అంటే ఎఫ్ టేబుల్ను మనం ఎలా చూసుకోవాలని చెప్పడం కోసం మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసమే నేను తీసుకొచ్చా. 3,6లో 4.76, అలాగే 2,6లో 5.14. ఈ రకంగా మనం ఇక్కడ ఎఫ్ టేబుల్ వాల్యూని ఇక్కడ మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. అలా స్పెసిఫై చేసుకొని మనం ఇక్కడ టేబుల్ వాల్యూ ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ. సో కింద నేరేషన్ రాశారు. ఎప్పుడైనా సరే టేబుల్ వాల్యూ అనేది క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది టేబుల్ వాల్యూ కన్నా తక్కువ వస్తే ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్. చూడండి, we find the differences concerning varieties of seeds are insignificant at 5 level percentage as the calculated F ratio of 4 is less than the table value 5.14. But insignificant అంటాడు. ఎందుకని ఒకటేమో యాక్సెప్ట్ అయింది, ఇంకోటేమో రిజెక్ట్ అయింది. బట్ వెరైటీ ఆఫ్ డిఫరెన్సెస్ కన్సర్నింగ్ ఫెర్టిలైజర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ యాజ్ ద క్యాల్కులేటెడ్ ఎఫ్ రేషియో 5 ఈజ్ మోర్ దాన్ ద టేబుల్ వాల్యూ. ఇది చూడండి, ఇది టేబుల్ వాల్యూ. టేబుల్ వాల్యూ ఎంత వచ్చింది 4.76, బట్ క్యాల్కులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది 6. దిస్ ఈస్ కాల్డ్ as సిగ్నిఫికెంట్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి టేబుల్ వాల్యూ 5.14, క్యాల్కులేటెడ్ వాల్యూ వచ్చేసి లెస్ దాన్ ద టేబుల్, దట్ ఈస్ కాల్డ్ as ద ఇన్సిగ్నిఫికెంట్ అని. సో ఈ రకంగా మనం టేబుల్ వాల్యూస్తో కంపేర్ చేసుకొని మనం అది సిగ్నిఫికెంటా లేకపోతే ఇన్సిగ్నిఫికెంటా అన్నాడు. తక్కువగా ఉంటేనే ఇన్సిగ్నిఫికెంట్ అన్నాడు, మోర్ దాన్ ద టేబుల్ వాల్యూ కనుక అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ as ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ది ఎఫ్ టేబుల్ అని చెప్తాం. సో ఈ రకంగా ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్లో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ as ద 2-way అనాలిసిస్ అంటాం. దీన్నే మనం ఇక్కడ 2-way అనాలిసిస్. ఇక్కడ ఎనోవా 1-way కూడా ఒకటి ఉందండి. ఎనోవా 1-way కూడా ఉంది, ఇది 2-way. ఏంటి రెండింటికి తేడా ఏంటంటే ఎనోవా 1-way అని అడిగినప్పుడు మనం ఎర్రర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 4 steps మాత్రమే. 4 steps ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఏంటా 4 steps? సిఎఫ్ కరెక్షన్ ఫ్యాక్టర్, సెకండ్ వన్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్, థర్డ్ వన్ ఎస్ఎస్ బిట్వీన్ కాలం, అలాగే ఎస్ఎస్ బిట్వీన్ రో. ఈ 4 steps చేసేస్తే సరిపోతుంది. ఎర్రర్ వాల్యూ అక్కర్లేదు. టేబుల్కి వచ్చేటప్పుడు కూడా ఎర్రర్ వాల్యూని మనం క్యాల్కులేట్ చేయము. ఓన్లీ ఫస్ట్ వాల్యూవే వస్తుంది. సో ఆ రకంగా మనం ఇక్కడ ఎర్రర్ వాల్యూని అవాయిడ్ చేసేస్తే వచ్చే టెస్టే ఎనోవా 1-way అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ as ద 1-way ఎనోవా.
అంటే ఎర్రర్ వాల్యూ 4 స్టెప్స్ వేసేసుకోండి, ఎస్ఎస్ బిట్వీన్ కాలం వేయండి, ఎస్ఎస్ బిట్వీన్ రో వేయండి, టోటల్ చేసుకోండి. క్లియర్? వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ మీన్ స్క్వేర్ చేయండి, ఈ వాల్యూ ఇది మీకు డైరెక్ట్గా వాల్యూ వస్తుంది. ఈ వాల్యూకి మీరు టేబుల్ వాల్యూతో కంపేర్ చేయండి. సో 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్, సీడ్స్ ఫెర్టిలైజర్స్ తీసుకున్నాం. మనకి ఎనోవా 2A అంటే మీనింగ్ ఏంటి? అక్కడ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, సీడ్స్ ఫెర్టిలైజర్స్. అదే ఎనోవా 1A అంటే ఏంటి? ఓన్లీ 1 ఫ్యాక్టర్ తీసుకుంటాం కాబట్టి అక్కడ ఎర్రర్ వాల్యూ అనేది రాదు. సో ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 4 స్టెప్స్ చేయండి. ఎక్కడ 1Wలో నో నీడ్ టు రైట్ ఎర్రర్ వాల్యూ, బికాస్ ఆఫ్ ఓన్లీ 1 వాల్యూని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తాం కాబట్టి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఆటోమేటికల్గా టెస్ట్ అనేది ఇన్సిగ్నిఫికెంట్ అనేది వచ్చేస్తుంది. ఇదే డేటా తీసుకొని 1Wలో కనుక తీసుకున్నట్లయితే, బికాస్ ఆఫ్ ఎందుకనంటే ఎనోవా 2A కాబట్టి ఎర్రర్ వాల్యూని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. క్లియర్? ఈ రకంగా ఎనోవా 2A మీకు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడంటే ఒక సమ్ ఇస్తున్నాడు, రైట్ అబౌట్ ద ఎనోవా 2A అని చెప్పేసి ఇప్పుడు డేటా ఇచ్చేసేసి అలా ఇస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సింపుల్ స్టెప్స్ అండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈజీ టు హ్యాండిల్ అనమాట. సమ్ పెద్దగా ఏమనదు, ఓన్లీ 5 స్టెప్స్. ఫస్ట్ కరెక్షన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయండి, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ చేయండి, ఎస్ఎస్ బిట్వీన్ కాలమ్స్ ఎస్ఎస్ బిట్వీన్ రోస్ ఎర్రర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. అది కూడా 2A అయితే 2A అయినప్పుడు మాత్రం ఎర్రర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి, అదర్వైజ్ లీవ్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ మెన్షన్ చేయండి. టేబుల్ ఒకసారి మీరు డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్లో టేబుల్ వాల్యూ ఇవ్వరు కాబట్టి జస్ట్ మెన్షన్ చేసి వదిలేదు. f(2,6) 2,6 అంటే ఏంటంటే 2 ప్లేస్ దగ్గర నుంచి ఎర్రర్ వాల్యూ అక్కడ వరకు. ఇది 3,6 అంటే 3 దగ్గర నుంచి 6 వరకు. ఈ 3 ఈ 6 ఈ 2,6 ఈ వాల్యూతో మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం టేబుల్ వాల్యూతో కంపేర్ చేసుకొని రాయగలిగితే నేరేషన్ కూడా రాస్తే సరిపోతుంది. బిలో ద వాల్యూ అయితే ఇన్సిగ్నిఫికెంట్ అనండి, అబోవ్ ద వాల్యూ అయితేనే సిగ్నిఫికెంట్ ఆఫ్ ది క్యాలిక్యులేటెడ్ డేటా అని చెప్పేసి చేయొచ్చు. సో దీంతో ఎనోవా 2Wకి సంబంధించిన ప్రాబ్లం అనేది కంప్లీట్ చేశాను. ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఎగ్జామినేషన్లో మనకి బిగ్ వాల్యూస్ ఇస్తే ఏంటి? ఇక్కడ చూడండి, మీకు ప్రీవియస్ ప్రాబ్లంలో అన్నీ కూడా సింగిల్ డిజిట్ డేటా ఇచ్చాం, బట్ ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే బిగ్ వాల్యూస్ ఇచ్చాం. సో ఇలా చేస్తే మనకేమవుతుందంటే క్యాలిక్యులేషన్స్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. క్యాలిక్యులేషన్స్ యొక్క లెంత్ అనేది ఏమవుతుందంటే బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది చెప్పడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అది కూడా 2A అండి. 1Wకి 2Wకి డిఫరెన్షియేట్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. 1Wలో వచ్చేప్పటికి ఎర్రర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొద్దు. వీ హ్యావ్ టు ఫాలో ద 4 స్టెప్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ద 2A అనోవా యూ షుడ్ ఫాలో ద ఆల్ 5 స్టెప్స్ అలాంగ్ విత్ టేబుల్ ఈజ్ నెససరీ. సో ఇక్కడ చూడండి, ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పేసి 1, 2, 3 ల్యాండ్స్ తీసుకున్నాడు, ABCD అని చెప్పేసి డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాడు. అయితే నేను ఏం చేశానంటే అన్నీ కూడా వాల్యూస్ వచ్చేసి బిగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇంతంత వాల్యూస్ని మనం టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ చేయాలంటే బిగ్ వాల్యూస్ వస్తాయి. ఇలా బిగ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే యూజ్ కోడింగ్ మెథడ్ సబ్ట్రాక్టింగ్ 40 ఫ్రమ్ ద గివెన్ నెంబర్స్. ఇక్కడ ఏం చేసాము, ఇచ్చిన నెంబర్ ఏదైనప్పటికీ కూడా 40తో సబ్ట్రాక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మీకు అక్కడ వాల్యూస్ అన్నీ కూడా సింగిల్ డిజిట్గా మారిపోతుంది. దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ సింపుల్గా. సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ రావడం కోసం మనం ఏం చేస్తానంటే 40 వాల్యూస్ని లెస్ చేసాం. సో లెట్ us take the hypothesis that there is no significant differences in treatment and plot of land applying analysis of various techniques. Analysis of various techniques ఉపయోగించి నో సిగ్నిఫికెంటా ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో అది ఆ డేటాని నేను సబ్ట్రాక్ట్ చేసుకున్నాను. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత టేబుల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది, ABCD అని చెప్పాం. చూడండి, మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 40లో నుంచి అక్కడ ఉన్న వాల్యూ 40 - 38 = 2. కాబట్టి ఇక్కడ యూజ్ కోడింగ్ మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ 38 - టేబుల్ వాల్యూలో నుంచి సబ్ట్రాక్టింగ్ 40 ఫ్రమ్ ద గివెన్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 38 - 40 కాబట్టి -2 వచ్చింది. అలాగే 45 - 40 కాబట్టి +5 వచ్చింది. 40 నుంచి 40 తీసేస్తే 0 వచ్చింది.
సో ఈ టోటల్ చేసుకున్నట్లయితే మనం కాలం ట్రీట్మెంట్ కోసం మనం టోటల్ చేసుకున్నాం 3 అని వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి, 40లో నుంచి 40 తీస్తే 0, 42 మైనస్ 40 2, 38 మైనస్ 40 -2. సో టోటల్ ఏం లేదు 0, ఎందుకంటే +2 -2 పోతే రిమైనింగ్ 0 కాబట్టి. అలాగే 41లో నుంచి -1 మైనస్ 40 తీసేస్తే +1 అయింది. 49లో నుంచి 40 తీస్తే 9 అయింది. 42లో నుంచి 40 తీస్తే 2 వాల్యూ వచ్చింది. టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 12 వచ్చింది. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి డి వాల్యూ చూడండి, 39 మైనస్ 40 అంటే -1, 36 మైనస్ 40 -4, అలాగే 42 మైనస్ 40 +2. దీని టోటల్ చేసుకున్నట్లయితే -5 +2, రిమైనింగ్ వచ్చేసి -3 ఇస్ ద కాలం టోటల్ అండి. అలాగే రో టోటల్ చేసుకున్నట్లయితే -2 ఇది 12, 5 2 7 9, 16 మైనస్ 4 12, అలాగే +2 -2 పోతే రిమైనింగ్ 2. ఈ టోటల్ వచ్చేసి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద టీ వాల్యూ అవుతుంది. టీ వాల్యూ 12 అవుతుంది, ఎందుకని ఇక్కడ మనకి టోటల్ ఎలిమెంట్స్ ప్లస్లు మైనస్లు అన్నీ తీసేస్తే టీ వాల్యూ ఈజ్ 12 అయింది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని అవి కూడా 12 అయింది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n వాల్యూ ఈక్వల్ టు 12, అలాగే టోటల్ వాల్యూ కూడా మనకి 12 వచ్చింది. క్లియర్? సో నెక్స్ట్ స్టెప్, సో పైన చూడండి, వేర్ టీ వాల్యూ ఈక్వల్ టు 12 అంతే కదా మనం వచ్చింది, n వాల్యూ ఈక్వల్ టు 12 వచ్చింది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసామండి, ఇక్కడ కరెక్షన్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేసాం. CF ఈజ్ ఈక్వల్ టు T²/n, T²/n, క్యాపిటల్ N అయినా స్మాల్ n అయినా ఇబ్బంది ఏం లేదు. 12 × 12/12, ఒక 12 పోతే రిమైనింగ్ మనకి 12. సో CF వాల్యూ ఈక్వల్ టు CF ఈజ్ ఆల్వేస్ 12. ఎందుకని మనం ఆ CF వాల్యూతో ఎస్ఎస్ బిట్వీన్ కాలం ట్రీట్మెంట్ అలాగే ఎస్ఎస్ బిట్వీన్ రో ట్రీట్మెంట్ కూడా మనం లెస్ చేయాలి కాబట్టి. ద నెక్స్ట్ వన్ ఇది ఎస్ఎస్ బిట్వీన్ కాలం ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎస్ఎస్ బిట్వీన్ కాలం ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టెప్. సో ఎస్ఎస్ బిట్వీన్ కాలం ట్రీట్మెంట్లో వచ్చేపాటికి ఇక్కడ కాలం చూడండి, ఫస్ట్ కాలం టోటల్ అంతా 3/3. నెక్స్ట్ కాలం యొక్క టోటల్ అంతా 0/3. నెక్స్ట్ కాలం 12/3. నెక్స్ట్ కాలం 3/3. -3 వేసుకున్నాం, -3 వేసుకున్నా +3 వేసుకున్నా ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్క్వేర్ చేసుకున్నప్పుడు -(-) ప్లస్ అయిపోతుంది కదా. కాబట్టి 3/9 అంటే 9/3 అంటే వాల్యూ అంతా 3. 0/something ఆల్వేస్ 0 ప్లస్ 12/3 దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 48 వచ్చింది. -3² -3 × -3 అంటే ఏమవుతుంది, ఈ మైనస్ ప్లస్ అయిపోయి ఇది పోయి 3 వచ్చింది. -12 ఇదే కదా మనం వాల్సిన కరెక్షన్ ఫ్యాక్టర్. డైరెక్ట్గా వేసుకున్నట్లయితే ఎస్ఎస్ బిట్వీన్ కాలం ట్రీట్మెంట్ వచ్చేసి 42, దీన్ని మనం వాడుకుంటాం. అలాగే ఎస్ఎస్ బిట్వీన్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్ రోస్, రో వచ్చేపాటికి ఎంత తీసుకున్నాం, ఇక్కడ రో టోటల్ కూడా వేసాం కదా. రో టోటల్ -2 12 2 ఇదే కదా. సో ఇక్కడ మనం రో టోటల్ -2² ఎలిమెంట్స్ అంతే కదా. ఆ రోలు ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 ఇదే కదా. అలాగే ప్లస్ 12² ప్లస్ ఇంకోటి ఎంత 2²/4. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి 26 అంటే మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. అలా అయినా వేయచ్చు, డైరెక్ట్గా వాల్యూ అయినా వేయచ్చు. వేస్తే ఎస్ఎస్ బిట్వీన్ రోస్ వచ్చేసి 26 వచ్చినాయి, ఎస్ఎస్ బిట్వీన్ కాలం వచ్చేసి 42 వచ్చినాయి, అలాగే CF వచ్చేసి 12 వచ్చింది. అయితే ఇంకొక స్టెప్ చేయలేదు, TSS వాల్యూ. ఎందుకని కావాలి, మనం ఎర్రర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా TSS వాల్యూ కావాలి. సో TSS వాల్యూలు ఇక్కడ టేబుల్లో ఇందాక మనం ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మనం ఇందాక ఫస్ట్ చేసాం, ఇప్పుడు లాస్ట్ చేసాం. ఎలా అయినా ఒకటి ఆ 5 స్టెప్స్ అనేవి మనం ఇక్కడ చేయాలన్నమాట. వీటి ప్రతిదాన్ని కూడా స్క్వేర్ చేసి టోటల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ అంటాం. అలా ప్రతి వాల్యూని మనం టోటల్ చేసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. -2² + 5² + 0² + 0² + 2² + -2² + 1² + 9² + 2² + -1² + -4² + 2². అంటే ఇక్కడ ఉన్న డేటా ఉన్న మొత్తాన్ని TSS చేసాం, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ ద ఎంత వచ్చిందంటండి 132. దాంట్లో నుంచి ఇక్కడ మనం ఏం చేయాలి, -T²/n.
ఇక్కడ ప్లస్ కాదు మైనస్, మైనస్ టీ స్క్వేర్ బై ఎన్, మైనస్ టీ స్క్వేర్ బై ఎన్ అంటే కరెక్షన్ బై, లేదా మైనస్ సిఎఫ్ అనే రాయొచ్చు. మైనస్ సిఎఫ్ వాల్యూ ఎంత 12 తీసేస్తే మనకు వచ్చిన వాల్యూ అంతా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే టీఎస్ఎస్ వాల్యూ 132, అంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ 132 వచ్చింది. ఇప్పుడు మన స్టెప్ 5 ఏంటి, ఎర్రర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఎర్రర్ వాల్యూ ఎలా వస్తుంది, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్లో నుంచి ఎస్ఎస్ బిట్వీన్ కాలం ఎంత 42 ప్లస్ ఎస్ఎస్ బిట్వీన్ రోస్ ఎంత 26, దట్ ఈస్ ఈక్వల్ టు 132 మైనస్ 68. 132 నుంచి 68 పోతే మనకి 64, దట్ ఈస్ ద ఎర్రర్ వాల్యూ. అర్థమైందా? ఈ రకంగా మనం 5 స్టెప్స్ ఉపయోగించుకొని ఫస్ట్ సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయండి, టీఎస్ఎస్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ తీసుకోండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అంత బిగ్ వాల్యూస్లో నుంచి మనం -40 చేయటం వల్ల వాల్యూస్ అన్నీ కూడా సింపుల్గా అయింది. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంది. ఇలా చేయాలా అంటే రూల్ ఏం కాదు, అలా చేసుకున్నా కూడా వస్తుంది. కాకపోతే ద వాల్యూ ఈజ్ బిగ్ ఇన్ సైజ్ వస్తుంది. వాటిని క్యాలిక్యులేట్ చేసుకోవడం, టోటల్ చేసుకోవడం, ఇదంతా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం ఇక్కడ వచ్చేసి 5 స్టెప్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడం అయిపోయింది. దెన్ యూ హ్యావ్ టు డూ ఎనోవా టేబుల్ ఎలా వేయాలి. యాజ్ ఇట్ ఈస్ కిందాక టేబుల్ ప్రొఫార్మేషన్, సోర్స్ ఆఫ్ వేరియేషన్, ఎస్ఎస్, అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ రోస్ ఏంటి, కాలం ఏంటి, ఎర్రర్ వాల్యూ ఏంటి. సో ఈ స్టెప్స్ అనేది తెలుసు. ఎస్ఎస్ బిట్వీన్ కాలం 42, ఎస్ఎస్ బిట్వీన్ రో 26, ఎర్రర్ వాల్యూ 64. ఇక్కడే ఉందో చూడండి, ప్రీవియస్ ఇది రో, ఇది కాలం, అలాగే ఎర్రర్ వాల్యూ 64. ఈ మూడింటిని కూడా నేను టోటల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ 132. అదే కదా మన టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్, అంతే కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలమ్స్ ఎన్ని, ఎస్ఎస్ బిట్వీన్ కాలమ్స్ ఏబిసిడీలు కదా, ఏబిసిడీలు మొత్తం 4 కాలమ్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసి 4 - 1. రోస్ ఎన్ని 3 - 1 అంటే 3 × 6 డైరెక్ట్గా వేసేయచ్చు. లేదని అనుకుంటే 3 × 4 - 1 ఇలా వేసుకున్నా కానీ అదే టోటల్ మీకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఎలా వస్తుంది, 42 ఎస్ఎస్ బై డిఎఫ్ వాల్యూ 42/3 14 వచ్చింది, 26/2 13 వచ్చింది, 64/6 64ని 6తో మనం డివైడ్ చేసుకుంటే మనకి ఇక్కడ 10.67 అలా మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ 3 వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫ్ ఫ్రాక్షన్కి వచ్చేపాటికి ఎస్ఎస్ బిట్వీన్ బై ఎర్రర్ వాల్యూ 14/10.67, రోస్కి వచ్చేపాటికి 13 ఇదే కదా 10.67. ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ మనం వచ్చేపాటికి 3,6. అది ఎలా చూడాలి సార్ 3,6 అని మీకు డౌట్ రావచ్చు. డిఫరెన్సెస్ ఎంత వచ్చింది 3, ఎర్రర్ వాల్యూ ఎంత వచ్చింది 6లో చూడాలి. అలాగే రోస్లో వచ్చేపాటికి 2, డిఫరెన్సెస్ ఎంత 6. కాబట్టి ఎఫ్ ఆఫ్ 3,6 టేబుల్ కూడా ఇచ్చాం కదా, ఎఫ్ ఆఫ్ 3,6 చూడండి, ఇది 3, 6లో చూడండి 4.76. అలాగే ఎఫ్ ఆఫ్ 2,6 టేబుల్ చూడండి, 2లో 6 5.14. అంటే ఇది నేను ఇచ్చిన సొంత వాల్యూ కాదండి, ఎఫ్ టేబుల్ 5% టేబుల్ అని చెప్పేసి మీకు నెట్లో కొట్టుకున్నా కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ వాల్యూతో మనం కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంట, మనదేమో టేబుల్ వాల్యూ, ఇదేంటంటే టేబుల్ వాల్యూ. సో ఇక్కడ టేబుల్ వాల్యూ ఎంత వచ్చింది 4.76 వచ్చింది. క్యాల్కులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది 1.312. సో ద క్యాల్కులేటెడ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆర్ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ద హైపోథసిస్ ఈజ్ యాక్సెప్టెడ్. తక్కువ వచ్చింది కాబట్టి హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి, ఎక్కువ వస్తే రిజెక్ట్ చేయండి. సో హెన్స్ దేర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రీట్మెంట్ అండ్ ప్లాట్స్ ఆఫ్ లైఫ్. సో మీరు తీసుకున్న శాంపిల్ డేటా అనేది యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ ఏ క్యాల్కులేటెడ్ వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ ద టేబుల్ అయినప్పుడు దెన్ ఆటోమేటికల్లీ ద హైపోథసిస్ టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్. మీకు ఎగ్జామినేషన్లో ఈ వాల్యూస్ తెలియదు కాబట్టి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే జస్ట్ మెన్షన్ చేసి వదిలేయండి, కింద నేరేషన్ రాయండి. ఏంటా నేరేషన్ రాస్తారంటే క్యాల్కులేటెడ్ వాల్యూ
ఆఫ్ ఎఫ్ వాల్యూ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ కనుక అయినట్టే క్యాల్కులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ అయినప్పుడు దాన్ని ఆటోమేటికల్లీ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ అనేది ఎటువంటి డిఫరెన్సెస్ అనేది లేదు కాబట్టి దెన్ ఆటోమేటికల్లీ ద టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్. సో దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద ANOVA టూ వే. సో అలాంగ్ విత్ టేబుల్ ఈజ్ ద మ్యాండాటరీ అండి. వెరీ సింపుల్, ఏమీ ఇబ్బంది పడవలసిన లేదు. ఒక ప్రాబ్లం మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఈజీ స్టెప్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది షార్ట్ కట్ మెథడ్ ఆర్ బిజినెస్ స్టాటిస్టిక్స్లో మాత్రమే దీన్ని యూజ్ చేస్తామండి. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్షన్ ఫ్యాక్టర్ని క్యాల్కులేట్ చేయండి, స్టెప్ 1. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ చేయండి, స్టెప్ 3. ఎస్ఎస్ బిట్వీన్ కాలమ్స్ చేయండి, స్టెప్ 4. ఎస్ఎస్ బిట్వీన్ రోస్ చేయండి, స్టెప్ 5. ఎర్రర్ వాల్యూని క్యాల్కులేట్ చేయండి. 1 వే అని అడిగితే 4 స్టెప్స్ వేయండి, 2 వే అని అడిగితే 5 స్టెప్స్ వేయండి. సో అయిపోయిన తర్వాత అక్కడ మీకు వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లేస్ చేయండి. ఇక్కడేమో ఎస్ఎస్ బిట్వీన్ చేసాం, కాలం చేసాం, ఇక్కడేమో రో చేసాం, ఇక్కడ ఎర్రర్ వాల్యూస్, టోటల్ టీఎస్ఎస్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. అలాగే డిఫరెన్సెస్ అనేది ఎప్పుడు కూడా రోలో నుంచి ఒకటి, కాలంలో నుంచి ఒకటి తీయండి, వచ్చిన దాన్ని మల్టిప్లై చేసుకోండి. అయిపోయిన తర్వాత మీన్ స్క్వేర్ ఎలా వస్తుందంటే ఎస్ఎస్ బై డిఎఫ్ 42/3 వేస్తే ఇది వచ్చింది, 26/2 వేస్తే ఇది వచ్చింది, 64/6 వేస్తే ఇది వచ్చింది. సో దీన్ని వచ్చే 14 బై ఎర్రర్ వాల్యూ, 13 బై ఎర్రర్ వాల్యూ ఈజ్ ద మీకు క్యాల్కులేటెడ్ వాల్యూ. సో దీన్ని మనం ఏం చేయాలంటే కంపేర్ టు టేబుల్ వాల్యూతో కంపేర్ చేయండి. కంపేర్ చేసుకున్నట్లయితే టేబుల్ వాల్యూ కన్నా లెస్ అయినట్లయితే యాక్సెప్టెడ్, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ అని. సో అలా కాకుండా అబోవ్ ద టేబుల్ వాల్యూ అయితే ద టోటల్ హైపోథసిస్ టెస్ట్ ఈజ్ రిజెక్టెడ్. సో మీకు ఈ టేబుల్ వాల్యూస్ తెలియదు కాబట్టి calculated value less than the table value, there is no significant level, the hypothesis test is accepted, otherwise the test is rejected. And చిన్న నేరేషన్ ఎందుకంటే ఈ వాల్యూస్ అనేది మనకి ఎగ్జామినేషన్లో కానీ ఇవ్వరు కాబట్టి మీకు తెలియకపోవచ్చు కాబట్టి జస్ట్ ఇలా మెన్షన్ చేసేసి ఈ వాల్యూ వేయకోకుండా f(3,6) f(2,6) వేసేసి మీరు మెన్షన్ చేసి వదిలేయచ్చు. సో ఈ రకంగా మీరు ANOVA 2 వే సమ్స్ చేయండి. సింపుల్గా ఇస్తేనేమో డైరెక్ట్గా మీరు సబ్ట్రాక్ట్ చేయవలసిన లేదు, సింపుల్ వాల్యూస్ ఇస్తేనేమో సింపుల్ వాల్యూస్తో డైరెక్ట్గా చేసేయండి. అలా కాకుండా కొంచెం లెంతీ వాల్యూస్ కనుక ఇచ్చుకున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ వీటిలో నియర్గా ఉన్న నెంబర్ ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని అక్కడ లెస్ చేయండి. లెస్ చేసేస్తే మీకు వాల్యూస్ అనేది నెగిటివ్లో కూడా వస్తాయి. నెగిటివ్లో వచ్చినంత మాత్రాన మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ స్క్వేర్స్ చేస్తాం కాబట్టి నెగిటివ్ వాల్యూస్ కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ వాల్యూస్గా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 5 స్టెప్స్ చేయండి. అలాంగ్ విత్ ANOVA టేబుల్ ఇస్ ద మ్యాండేటరీ. చాలామంది ఏం చేస్తుంటారంటే ANOVA ఈ 5 స్టెప్స్ వేసేసి వదిలేస్తుంటారు. బెటర్ ఏంటంటే ఈ టేబుల్ కూడా వేయటం వల్ల ఈజీ, టేబుల్ ఏం కష్టపడవసరం లేదు. క్యాల్కులేటెడ్ వాల్యూని తీసుకొచ్చి టేబుల్లో స్పెసిఫై చేయండి, మెన్షన్ చేయండి, ఆటోమేటిక్గా మీకు టేబుల్ అనేది వచ్చేస్తుంది. వన్స్ టేబుల్ వేసేసి నేరేషన్ కనుక మీరు స్పెసిఫై చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఫుల్ మార్క్స్ అనేది ఈ ANOVAలో రావడానికి అవకాశం ఉంటుంది, ప్రాబ్లమాటిక్ కాబట్టి. సో ఈ రకంగా మనం ANOVA హైపోథసిస్ టెస్టింగ్ టెక్నిక్స్లో ANOVA అనేది కూడా మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకా రిమైనింగ్ టాపిక్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేద్దాం. ఇవి ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ టేబుల్ అనేది మ్యాండేటరీ, ప్రాక్టీస్ చేసి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా రాయొచ్చు. అలాగే స్టార్టింగ్ చెప్పిన థియరీ క్వశ్చన్స్ కూడా కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మ్యాక్సిమం ఈ యూనిట్ థర్డ్ హైపోథసిస్ టెస్టింగ్లో ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో కాబట్టి నేను ఈ టోటల్ థర్డ్ యూనిట్ మొత్తం మీద ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ మెన్షన్ చేసాం. సో షార్ట్ ఆన్సర్స్ కోసం మనం ఈ కొన్ని షార్ట్ ఆన్సర్స్ అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి వీటిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా రీడ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ సీరియస్లీ ప్రాబ్లమ్స్ని కూడా మీరు రీడ్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా ఈ టేబుల్ వాల్యూని మీకు కావాలి అనుకుంటే నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో దీంతో ANOVA 2 వే ఈజ్ కంప్లీటెడ్.